లెగ్ క్యూ క్రికెట్ గ్రౌండ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే మ్యాచ్ మొదలవబోతుంది. లెగ్ క్యూ క్రికెట్ క్లబ్ వర్సెస్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ మ్యాచ్ ఆడడం కోసం లెగ్ క్యూ గ్రౌండ్కి వచ్చారు. ఇది ట్రై సిరీస్, మూడు టీంలతో ట్రై సిరీస్ సెట్ చేసామండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్, ఇట్స్ ఏ డాట్. ఫస్ట్ బాల్ డాట్ బాల్ అండి. సెకండ్ బాల్ ఇట్స్ ఏ డాట్. క్యాచ్ మిస్ అండి. ఫస్ట్ ఓవర్లోనే క్యాచ్ మిస్. ఎన్ని రికార్డ్ చేయలేదే చిచ్చి. ఏ రికార్డ్. ఇట్స్ ఏ డాట్ బాల్. It's a dot ball. సరే అన్న. It's a dot ball. రికార్డింగ్ రెండు, ఆ క్యాచ్ తీయలేదు. అబ్బా, అది చెయ్యి పెట్టే వాళ్ళకి బాల్ పడిపోయింది. బౌలింగ్ సంతోషనా? అవుట్. ఇదో వయసని ఏ పగలే వాళ్ళ కామెట్రీ నాకు మాట్లాడాలి. ఫస్ట్ బాల్ 2D అని. नसीर को रख डाले जाते हैं. नसीर को रख लो. बॉल संतोष नगारा वाइट बॉल. వెల్ బాల్. సంతోష్ అన్న బాల్ వేస్తున్నాడు. లాస్ట్ బాల్ క్యాచ్ అవుట్ అండి. క్యాచ్ అవుట్. వినయ్ అన్న క్యాచ్ అవుట్గా వెను తిరిగాడు. అంతేనా? అవుట్ అండి వినయ్ అన్న. ఓవర్ అన్న. వినయానికి ఫీల్డింగ్ పెట్టినా కదా నష్టపోతే నాకు అర్థం కావట్లేదు. ఓవర్ అన్నా.
అమ్మ సంతోష్ బాల్ వేస్తున్నారు. ఇట్స్ ఎ డాట్ బాల్. రెండు ఓవర్లు ముగిసేసరికి 6 2 వికెట్స్ 2 ఓవర్స్. షరీఫ్ అన్న 2 ఓవర్ వేస్తున్నారు. బాల్ కట్ అయిందండి. ఇట్స్ ఏ సింగిల్. జైన దగ్గరికి వెళ్ళింది అన్న, సింగిల్ తీసాడు, సింగిలే ఇచ్చాడు. ఫస్ట్ బాల్ ఇట్స్ ఏ సింగిల్. ఓ ఇన్సైడ్ ఏజ్ అండి, బ్యాట్ తగిలింది. ఇట్స్ ఏ 2 runs. ఇట్స్ 2 runs అండి. ఇట్స్ ఏ డాట్ బాల్. షరీఫ్ అన్న చక్కని లైన్ లెంత్ వేస్తున్నాడు అండి. మంచి బాల్స్. బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఓకే, మళ్ళీ ఇన్సైడ్ ఎడ్జ్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా 4 వెళ్ళిపోతుంది. డిసైడ్ 4 అండి. ఇది 4 runs అండి. ఇదే అన్న बोल सिद्धू, ग्राउंड में हूँ, बोले क्या जाता है काम को? ఇట్స్ డాట్ బాల్. నా ఎన్ని బాల్ అన్న? 3 ఓవర్లు ముగిసేసరికి 13 అన్న 3 ఓవర్లు ముగిసేసరికి 13, 2 వికెట్లు. రండి, ఈ ఓవర్లో అయినా మళ్ళీ ఇంకో వికెట్ వస్తుందో లేదో చూడాలి. సంతోష్ అన్న మంచి లైన్ లెంత్ వేస్తాడు, చూద్దామండి. చెప్పండి. సంతోష్ అన్న మంచి లైన్ లెంత్ వేస్తాడండి, యాక్యురసీ కూడా ఉంటుంది. ఓ ఇది కూడా అండి ఇన్సైడ్ ఏజ్. ఇది కూడా ఇంకొక మరో 4 పోతుందో లేదో తెలీదు. ఫీల్డర్ ఆపేస్తే మనం చెప్పలేము. ఇట్స్ ఏ 4. is the boundary. 4. చాలా కష్టం అన్న క్యాచ్. సెకండ్ బాల్ వేస్తున్నారండి సంతోష్ అన్న. ఫస్ట్ బాల్ 4 పోయింది. ఇట్స్ ఏ మంచి లైన్ లెంత్ అండి. ఇట్స్ ఏ డాట్ బాల్. 3వ బాల్ వేస్తాడండి సంతోష్ అన్న. ఇది కూడా గాల్లో బంతి కింద పడింది. మన రాజేష్ అన్న బాల్ ఆపాడు చూసి అట్లాడితే. నజీర్ అన్న ఫీల్డింగ్ చేస్తాడండి బ్యాక్ సైడ్. మంచి బాల్ అండి, మంచి బాల్ సంతోష్ అన్న ద్వారా. అన్న వికెట్ కోసం చూస్తున్నాడు ఈ ఓవర్లో. మళ్ళీ ఎన్ని బాల్ అన్న? 2 balls అండి ఈ ఓవర్లో. అన్న వికెట్ తీస్తాడు చూడాలి. మళ్ళీ మంచి బాల్ అండి, మంచి లైన్ అండ్ లెంత్ సంతోష్ అన్న ద్వారా. ఖచ్చితంగా ఈ ఓవర్లో ఇంకొక లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ అంటున్నారన్న. అన్న ఇంకో మైక్ అటు స్టెంప్స్కుంటుందేమో అన్న. నువ్వు చెప్పేస్తావా? నన్ను చెప్పంటావా? లాస్ట్ బాల్ అండి. ఇది కూడా సుభాన్ భాయ్ మంచి క్యాచ్ చేశారు. ఈ ఓవర్లో లాస్ట్ బాల్ వికెట్ వచ్చిందండి. అనుకున్నట్టుగానే సంతోష్ అన్న మంచి వికెట్ తీసాడు. మంచి బ్రేక్ 2 వచ్చింది ఈ ఓవర్లో అనుకున్నట్టుగానే. నైస్ ఫీల్డింగ్ బై సుభాన్ భాయ్, మంచి ఫీల్డింగ్ చేశారు. మళ్ళీ సుభాన్ భాయ్ మళ్ళీ కూడా చేస్తాడు ఫీల్డింగ్ చేస్తూ. ఓవర్ ముగిసింది. చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన సంతోష్ అన్న 2వ వికెట్ తీసుకొని అతని ఖాతాలో వేసుకున్నాడు. కామెంటరీ కూడా చేస్తున్నాడు అన్న. విత్ మైక్లో క్యాచ్ పట్టాడు అన్న. 3వ ఓవర్ కోసం షరీఫ్ కితస్కొర్దియా అన్న 17, 2 వికెట్లు అన్న. అన్న మీకు చెప్తారా? 4 ఓవర్లకి 17 రన్లు అన్నాడు అన్న చెప్తారా? 2 వికెట్లు 3 వికెట్లు.
3 వికెట్లు. అన్న మీకు చెప్తాను, నన్ను ఆపేయమంటారా? నువ్వు పెట్టుకో, నేను కాముకున్నప్పుడు నువ్వు చెప్పు. షరీఫ్ అన్న కంటిన్యూస్గా ఓవర్లు వేస్తున్నాడండి. ఇంకో వికెట్ కోసం ఓవర్లో చూడాలి ఏం జరుగుతుందో. బాల్ అండి, షరీఫ్ ద్వారా మరో అద్భుతమైన బాల్. అలాగే రెండో బాల్ వేస్తాడు షరీఫ్ అన్న. ఇది కూడా మంచి బాల్, మంచిగా లైన్ లెంత్ వేస్తాడు షరీఫ్ అన్న. బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ ఆడి విత్ ఫీల్డ్. మరో డాట్ బాల్, చాలా అద్భుతమైన బాల్. మూడో బాల్ అండి. ఈ ఓవర్లో కూడా వికెట్ పడుతుంది. షరీఫ్ అన్న మంచి లైన్ లెంత్ ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్ని. ఓకే, లెగ్ సైడ్ చాలా అద్భుతమైన షాట్. విజయ్ బ్రో 4 వెళ్తుందా లేదా చూడాలి. 4 పోతుందా లేదా? లేదు, అక్కడికి వెళ్ళి స్లో అయిపోయింది. అక్కడ హబీబ్ అని ఉన్నాడు అన్న, మంచి ఫీల్డర్. చాలా అద్భుతంగా బాల్ని క్యాచ్ చేసిన హబీబ్ బాయ్. మంచి రన్నింగ్, మంచి ఫీల్డింగ్. మంచి రన్నింగ్ అండ్ మంచి ఫీల్డింగ్ అండి. షరీఫ్ అన్న ఫీల్డ్ చేంజ్ చేస్తున్నాడండి. ఓవర్లో రన్స్ వచ్చాయి, ఇప్పుడు 2 వచ్చింది కదా, దాన్ని బట్టి ఇంకా అన్న షరీఫ్ అన్న ఇంకా మంచిగా బాల్ వేస్తాడు. ఈ ఓవర్లో మనం వికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీవే ఇట్స్ ఎ క్యాచ్. నాకు తెలిసి ఇంచుమించు ఇన్సైడ్ ఏజ్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి షరీఫ్ అన్న బౌలింగ్లో. చెప్పాను కదా, మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు షరీఫ్ అన్న. ఓకే, మంచి లైన్ లెంత్ అండి, మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు షరీఫ్ అన్న. బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మంచి బౌలింగ్ కాకుండా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు షరీఫ్ అన్న. 4 ఓవర్స్ 4 బాల్స్ అయ్యాయండి. విజయ్ స్ట్రైక్లో ఉన్నారు. మంచి షాట్ అండి విజయ్ ద్వారా, మంచి షాట్. ఇట్స్ ఏ 4 అండి. ఇట్స్ ఏ 4 మంచి షాట్ అండి విజయ్ ద్వారా. 4 రన్స్ మిడ్ వికెట్ మీదగా మంచి షాట్. నాకు తెలిసి మన లెగ్ సైడ్లో ఫస్ట్ 4 అండి ఇది. ఇప్పుడు దాకా 4 లేదు లెగ్ సైడ్. అన్నీ 23 వికెట్లు 4 పాయింట్ అవుతున్నా. లాస్ట్ బాల్ ఖచ్చితంగా వికెట్ ఉంటుందండి, ఎందుకంటే షరీఫ్ అన్న ఖచ్చితంగా వికెట్ వేస్తాడు. ఓకే, మంచి లీవ్ అండి విజయ్ ద్వారా, మంచి లీవ్ చేశాడు బాల్ని. 5 ఓవర్లు ముగిసేసరికి 23 పరుగులు 3 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ KPCC కర్ముల్లాబాయ్ అండి. మంచిగా ఈ గ్రౌండ్ గురించి బాగా తెలుసా కర్ముల్లాబాయ్. ఓవర్ ప్లే ఆఖరి ఓవర్. సంతోష్ అన్న జయన్న వేస్తున్నారు. ఈ ఓవర్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా లేదా చూడాలి. కరీముల్లాబాయ్ సీనియర్ బ్యాట్స్మెన్. లాస్ట్ టైం 40 రన్లు చేసి టీంని చాలా చక్కగా గెలుపుకి సాధించాడు. కర్ముల్లా అన్న మంచి లాస్ట్ మ్యాచ్లో 40 రన్లు చేసి మ్యాచ్ని గెలిపించాడు. 40 రన్స్ చేసి మ్యాచ్ని గెలిపించారంటండి కర్ముల్లా అన్న. ఈ మ్యాచ్లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. ఖచ్చితంగా ఫీల్డ్ చేంజెస్ జరుగుతున్నాయండి కొంచెం. జయన్న ఎలా ఫీల్డ్ సెట్ చేశారు. ఖచ్చితంగా జయన్న ఫస్ట్ బాల్ వేస్తున్నాడండి. ఓకే అండి, ఇన్సైడ్ ఖలీల్ అన్న క్యాచ్ మిస్ చేశారు. ఐ థింక్ ఇట్స్ ఏ 4 అండి. 4 అండి. ఇట్స్ ఏ 4. ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి ఖలీల్ అన్న మిస్ చేశారు. కీపర్ క్యాచ్ మిస్ అయిందండి. క్యాచ్ మిస్ అయిపోయిందండి. ఇట్స్ ఏ 4. ఖలీల్ అన్న మిస్ చేశారండి క్యాచ్ ఫస్ట్ టైం. మిస్ చేస్తుంటాడు ఖలీల్ అన్న క్యాచ్లు. ఖలీల్ క్యాచ్ మిస్. అద్భుతమైన 4 దొరికింది కరీముల్లాబాయ్కి. కీపర్ తలపైగా మంచిగా మంచి బాల్ అండి జయన్న ద్వారా. సింగిల్ కూడా రాకుండా సంతోష్ అన్న మంచి ఫీల్డింగ్ చేశారు. మంచి బాల్ అండి, మంచి బాల్. అక్కడ అభిబాన్ ఉన్నాడని గన్ ఫీల్డర్, ఖచ్చితంగా వికెట్ వేశారు. మంచి బాల్, మళ్ళీ డాట్ బాల్ అండి. ఓవర్లో 4 వచ్చినా మిగతా బాల్ అన్ని డాట్ చేశారండి జయన్న. అది కానీ క్యాచ్ మిస్.
క్యాచ్ మిస్ అయినందులో 4 పోయింది. క్యాచ్ మిస్ అయిందండి. ఖలీల్ అన్న క్యాచ్ వదిలేరు కీపర్, దానివల్లే 4 వెళ్ళింది. మళ్ళీ షాట్ అండి, మళ్ళీ షాట్ అండి. కర్ముల్లా అన్న ద్వారా మళ్ళీ బాల్ 4 అండి. కర్ముల్లా అన్న 4తోనే డీల్ చేస్తున్నాడు. డాట్స్ పెడుతూ ఒకవైపు 4లు కొడుతున్నాడు. చాలా అద్భుతమైన షాట్ మిడ్ ఆన్ మీదుగా ఫీల్డర్ తలపై నుంచి బౌండరీ. అబీబ్ అన్న లాటు బాల్స్ అండి. ఓ మంచి బాల్ అండి, మంచి బాల్. ఓరా లా బాల్ లేదన్నా, ఈసారి లాస్ట్ ఆపలేదండి. ఇప్పుడు చెప్పండి కదా, ఇప్పుడు చెప్పండి. 6 ఓవర్లకి 31 పరుగులు 3 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ బోర్డ్ క్రికెట్ క్లబ్ అండి. ఇప్పుడు యూసఫ్ వస్తున్నాడు అండి. అతను మంచి పేస్ అండ్ లైనర్ లెంత్ ఉంటుంది. ఈ బౌలర్ మంచి బౌలర్ అండి, మంచిగా వేస్తాడు. చూడాలి ఓవర్లు ఎలా పరుగులు తీస్తారో విజయ్ అండ్ కర్ముల్లా బాయ్. చూడాలి ఏం జరుగుతుందో. పార్ట్నర్షిప్ మంచిగా వచ్చిందండి. మంచిగా ఓవర్స్ని కాకుండా వికెట్స్ని కాకుండా మంచిగా బాల్స్ని ఎలా ఆడుతున్నారు మంచి చక్కనగా. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా బ్రేక్ త్రూ వస్తుందో లేదో చూడాలండి. అన్నీ చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నాయండి. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి. ఫస్ట్ బాలే వైర్ వేశారు, చూసుకుంటారు. సెకండ్ బాల్ వేస్తాడండి యూసఫ్. మంచిగా ఇది కూడా వైర్ అండి. 2 కంటిన్యూస్గా వైడ్లు వేసాడు. చూడాలి మూడో బాల్. ప్రతి బౌలర్ బౌలింగ్ వేసేటప్పుడు వార్మప్ చేసి ముందు బౌలింగ్కి రావాలి, లేకపోతే ఈ విధంగా వైడ్లు పడతానే ఉంటాయి. కరెక్ట్ అండి, వార్మప్ అనేది చాలా ముఖ్యం. సుభాన్ భాయ్ చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. స్టిక్ కూడా మార్చాడు యూసఫ్. ఈ బాల్ ఏమైనా కొంచెం జరగొచ్చేమో చూద్దామండి. స్టిక్ కూడా చేంజ్ చేశారు. మంచి బాల్ అండి, మంచి బాల్, చక్కని బాల్ వేశారండి. కరెక్ట్గా కాళ్ళకి తగిలినట్టుంది బాల్. మంచి బాల్ అండి, మంచి బాల్ యూసఫ్ ద్వారా మంచి బాల్ అండి. మంచి డిఫెన్స్ అండి. అక్కడ రాయేష్ అని ఉన్నాడండి. ఈ బాల్ ఏమైనా మంచిగా మంచి బాల్ అండి, మంచిగా నో సింగిల్. లాత్రీ బాల్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా పరుగులు చూడాలి 3 బాల్లో. అన్న ద్వారా క్యాచ్. ఓకే మిస్ ఫీల్డ్ అండి. ఐ థింక్ ఇట్స్ ఏ 2D అండి. రాజేష్ అన్న చేదారా మిస్ అయిపోయింది క్యాచ్. అనుకున్నట్టే బ్యాటింగ్ టీం పరుగుల కోసం వేటాడుతుంది. బౌలింగ్ టీం ఆపుతుందో లేదో చూడాలి. చేతిలో కదా ఇట్లా పెడితే వెళ్ళిపోయింది. అంటే ఆ బాల్ కొంచెం క్రాస్ అయింది. చూడాలండి. యూసఫ్ ఇంకా లాటూ బాల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వికెట్ కోసం ట్రై చేస్తాడు యూసఫ్. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి, వైడ్ వేసాడు. ఓవర్లో 3 వైడ్లు వేసాడు. అట్లానే మంచి డాట్స్ కూడా ఉన్నాయి. కానీ ఫీలింగ్ మనక క్యాచ్ మిస్ అయిందండి, లేకపోయింటే మంచి వికెట్ ఇచ్చిండు. చూడాలండి యూసఫ్ మంచి బాల్ అండి. కానీ విజయ్ బ్రో మంచిగా సింగిల్ తీశారు. ఫీల్డింగ్ అండి, అబీబ్ అన్న ద్వారా మంచి ఫీల్డింగ్ చేస్తారు. అన్న లెగ్ సైడ్ ఉంటే ఆఫ్ సైడ్ అయినా ఈ బాల్ చూడండి, లాస్ట్ బాల్ మంచి బాల్ అండి. కానీ సంతోష్ అన్న మంచి ఫీల్డింగ్ చేశారండి. సంతోష్ అన్న హైట్ మించిన బాల్ని కూడా చేతితో ఎగిరి ఆపాడు. పవర్ ప్లే ఎప్పుడో అయిపోయిందన్న. ముగిసేసరికి 37 పరుగులు 3 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. జయన్న మళ్ళీ బౌలింగ్లోకి వచ్చారండి. జయన్న బౌలింగ్ వేస్తున్నారు. ఎన్నో ఓవర్లు వేశారు? ఎన్ని ఓవర్లు వేయాలన్నా? జయన్న ఎన్ని ఓవర్లు వేశారు? జయన్న 1 ఓవర్ వేశారండి. జయన్న 8 రన్లు ఇచ్చారు. దాంట్లో కూడా ఒక 4 ఎడ్జ్ అయి వెళ్ళింది. కళ్యాణ్ వదలడం వల్ల, లేకపోయి ఉంటే మంచి ఓవర్ అండి అది కూడా. యూసఫ్ 1 ఓవర్కి 6 పరుగులు. అది కూడా దాంట్లో 3 వైడ్లు ఉన్నాయండి, లేకపోయింటే మంచి ఓవర్ అది కూడా.
రాజేష్ అన్న అండి. రాజేష్ అన్న ఈరోజు బాల్ చేతికి రావట్లేదు, సరిగ్గా స్కిడ్ అవుతున్నట్టుంది మంచుకి బాల్. పరిగెలా షూలు వేసుకొచ్చి ఏడాది అడుగులు వేస్తున్నావా జాగ్రత్తగా. అక్కడైతే అడైతే గొంతుగానే ఉందన్న. చెప్పింది కోప్పడి మన కాదు. మంచి బాల్ అండి జయన్ ద్వారా. నేను చెప్పేది కోప్పడలేదని కాదు, పరిగెలేకపోయాడు అన్న. కొట్టేసా తిరిగాడు. మంచి బాల్ అండి. అక్కడ మన సంతోష్ అన్న మంచి ఫీల్డింగ్ చేశారండి, అద్భుతమైన ఫీల్డింగ్. చూడాలి ఈ ఓవర్లో 2 బాల్స్ వేసారండి. 2 బాల్ వేసారండి, 2 డాట్ బాల్సే. 3వ బాల్ చూడాలి ఏం జరుగుతుందో. ఓకే అండి, మంచిగా సింగిల్ తీసుకున్నారండి విజయ్. అక్కడ హబీబ్ అని ఉన్నాడండి, మిస్ అవ్వదు బాల్ ఇంచుమించు 99%. అద్భుతమైన ఫీల్డింగ్ హబీబ్ ద్వారా. మంచి బాల్ అండి, కానీ అన్న ఫుల్ టాస్ బాల్. బాయ్ మంచి సింగిల్ తీసుకున్నారండి నేరుగా ఫీలర్ చేతికి. హబీబ్ అన్న చేతికి సింగిల్స్ రొటేట్ చేస్తున్నారండి. మ్యాచ్ స్లో చేయకుండా సింగిల్ రొటేషన్ జరుగుతుంది ఒకవైపు. మంచి బాల్ అండి జైన్ ద్వారా, సూపర్ బౌలింగ్. డాట్ బాల్ అండి. అక్కడ నజీర్ అని ఉన్నాడు, నజీర్ అన్న ద్వారా బాల్ మిస్ అవ్వదండి. ఇప్పుడు ఫీల్డింగ్లో ఉత్సాహంగా ఉన్న నసీర్. మంచి షాట్ అండి లెగ్ సైడ్. విజయ్ మంచిగా సింగిల్ తీసుకున్నాడండి. అక్కడ యూసఫ్ ఉన్నాడు, ఇట్స్ సింగిల్. ఓవర్ అండి నజీర్ అన్న బౌలింగ్ ఇన్ ది అటాక్. బౌలింగ్లోకి నజీర్ అన్న వచ్చారండి. ఈ ఓవర్లో ఏవైనా ఖచ్చితంగా ఇది వికెట్ పడే అవకాశాలు ఉన్నాయండి. బౌలింగ్లోకి నసీర్. ఓవర్లో వీడియో వస్తుందన్న. అన్న స్కోర్ ఎంతన్నా? నా 44 వికెట్స్. చెప్పవేంటి అంత తొందరగా వచ్చి. 8 ఓవర్లకి 40 పరుగులు 3 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నజీర్ అన్న వచ్చారండి బౌలింగ్కి. ఖచ్చితంగా వికెట్ ఉంటుందని నజీర్ అన్న బౌలింగ్. నసీర్ అలియాస్ పులి. అన్న అలియాస్ పుల్ అంట అండి, మా సువన్ భాయ్ అంటున్నారు కామెంటరేటర్. ఖచ్చితంగా అండి ఓవర్ వికెట్ ఉంటుంది. మంచి బాల్ అండి నజీర్ అన్న ద్వారా, ఇట్స్ ఎ డాట్ బాల్. సెకండ్ బాల్ వేస్తున్నాడండి నజీర్ అన్న. మంచి ఫుల్ అవకాశం. క్యాచ్ వెళ్తుందా లేదా? యూసఫ్ ద్వారా చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. చాలా గ్రేట్ క్యాచ్, చాలా అద్భుతమైన క్యాచ్. ఫుల్ టాస్ బాల్ ని గట్టిగా కొట్టే ప్రయత్నం నేరుగా ఫీల్డర్ చేతికి. చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నా యూసఫ్. క్యాచ్ తీసుకున్నాడండి, కానీ చెక్ చేస్తున్నారు అక్కడ. ఎంపైర్ వెళ్తున్నారు 6 అవుటా అని. అది మాక్సిమం అవుట్, ఎందుకంటే బౌండరీ ఇంకా వెనకాలకు ఉంది. చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్న యూసఫ్ చాలా మంచిగా క్యాచ్ తీసుకున్నాడు. చాలా అద్భుతమైన క్యాచ్. ఇద్దరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సరే భయ్యా, గుడ్ మార్నింగ్. తలపాగలు కూడా తమాషా చేసామండి. గుడ్ మార్నింగ్ సుభాన్ భాయ్, వెల్కమ్ టు లెక్యూ. గుడ్ మార్నింగ్ సుభాన్ భాయ్. ఇప్పుడే కామెంటరీలోకి రాజేష్ అన్న. వెల్కమ్ టు సుభాన్ భాయ్. రాజేష్ అన్న కామెంటరీలోకి. కంట్రోల్ అయ్యాడు, అది బాగుంది కంట్రోల్ అయ్యాడు. పులి అద్భుతమైన బౌలింగ్ వేసిందండి, మంచి క్యాచ్ తీశాడు యూసఫ్. అతను మామూలుగా ఉదయాన్నే రావడం గొప్ప, అందులో క్యాచ్ పట్టాడంటే ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ అమెజాన్. బ్యాటింగ్లోకి అఖిల్ రెడ్డి. గుడ్ మార్నింగ్ అమెజాన్ బాయ్. బ్యాటింగ్లోకి అఖిల్ రెడ్డి చాలా అద్భుతమైన ప్లేయర్, ఆల్రౌండర్. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ కి చాలా అద్భుతంగా ఫైనెస్ట్ బ్యాట్స్మెన్ అండి ఇతను. కృష్ణపట్నం పోటీకి మంచి కెప్టెన్సీ అయినటువంటి షరీఫ్ చాలా అద్భుతంగా మ్యాచ్ ని నడిపిస్తున్నారు. పులి 4వ వికెట్ కోల్పోయిన కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. అఖిల్ రెడ్డి బ్యాటింగ్లోకి. అఖిల్ రెడ్డి కరీముల్లాబాయ్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఆడతారు. ఇద్దరు మంచి సీనియర్ ప్లేయర్స్. మనకు పూలు వేస్తాడు, వేస్తా బౌలింగ్. మరో డాట్ బాల్ నసీర్ ద్వారా. ఫస్ట్ బాల్ డిఫెన్స్ ఆడారు అఖిల్.
అద్భుతమైన ఫీల్డింగ్. నాగలేవా నాగలేవా నసీర్ టు అఖిల్. ఓ మరో అద్భుతమైన బాల్. వెరీ గుడ్ బౌలింగ్ బై నసీర్. ఇతను రికార్డు ఉందండి. బూత్ బంగ్లాలో ఇతను బ్యాటింగ్కి దిగితే అందరూ వెళ్ళి భుజుభుజు నెల్లూరు నుంచి ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినేసి రావచ్చు. అతనే బౌలింగ్లో చెప్పు, బౌలింగ్ చెప్పు. మరో బయటికి వేసే ప్రయత్నం. కవర్స్ మంచి మీదుగా punch shot. చక్కటి సింగిల్ అఖిల్ ద్వారా. నేరుగా ఫీల్డర్ చేతికి షరీఫ్. fielding, షరీఫ్ మంచి భాయ్. ఫీల్డింగ్, కేవలం ఒక్క పరుగు మాత్రమే. కరీముల్లా బాయ్ కరీముల్లా బాయ్ మంచి సీనియర్. కృష్ణపట్నం పోర్ట్ లాస్ట్ టైం అద్భుతంగా ఆడాడు. క్లబ్ కెప్టెన్ మిస్టర్ కరీముల్లా టు పులి. గుడ్ డిఫెన్స్, వెరీ గుడ్ సింగిల్. రన్అట్ ఛాన్స్ జస్ట్ మిస్. గుడ్ త్రోనా. గుడ్ ఫీల్డింగ్. రన్అట్ అయ్యే ఛాన్స్. జయన్న డైరెక్ట్ గా షూట్ తగులుంటే అది Very good కరీముల్లా fielding బాయ్ by వెను తిరిగేవాడు. చాలా అద్భుతంగా త్రో చేశాడు. ఒక వికెట్ లభించేది. ఓవర్ ముగిసింది. పూర్తయ్యే సమయానికి స్కోర్ ఎంత సుమన్ భాయ్? 9 ఓవర్లకి 42, 4 వికెట్లు. 9 overs completed. 9 goes to 45 runs, loss of 4 wickets. Jaya to Karimulla. Good shot. టాస్ బాల్ ని చాలా చక్కగా ఆడాడు. అక్కడ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు యూసఫ్. Sobu. Back up. Good fielding by Yosobu. ఫుల్ టాస్ బాల్ని చక్కటి సింగిల్గా బౌండరీ కొట్టేందుకు చూశాడు కరీముల్లా. అద్భుతమైన ఫీల్డింగ్ యోసోబు ద్వారా. క్యాచ్ అపీల్. చాలా అద్భుతమైన బాల్ జయన్న ద్వారా. బాల్ వేశారండి. కీపర్ క్యాచ్ అపీల్ చేశారు, బట్ నాట్అవుట్గా అది ప్రకటించడం జరిగింది. జయ టు అఖిల్. మిడాన్ మీదుగా చాలా మంచి పుష్ షాట్. సింగిల్. ఫీల్డింగ్ పంబల్. జస్ట్ ఓన్లీ సింగిల్ రన్. టుడే మార్నింగ్ మ్యాచ్లో 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు రాజేష్. షాట్ అద్భుతమైన ఫీల్డర్ చేతికి. గుడ్ క్యాచ్ బై. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ. కృష్ణపట్నం క్రికెట్ బోర్డ్. కేపీసీసీ వాళ్ళ కెప్టెన్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ మరో వికెట్ కోల్పోయింది. చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్న యూసఫ్ మరో క్యాచ్ ని సునాయాసంగా తీసుకున్నాడు. బట్ కానీ 4 పరుగులతోనే అతను వెనుదిరిగాడు. 44 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన 9 overs కంప్లీటెడ్ ఆల్రెడీ. 10th over అని మిస్టర్ జయకుమార్ టీమ్. జయకుమార్ టు బ్యాట్స్మెన్ నేమ్ మదన్ టు జయ. డాట్ బాల్. గుడ్ బౌలింగ్ జయకుమార్. అతను అందరికీ హింట్ ఇస్తున్నారు బెస్ట్ బౌలింగ్కి షూస్ ఉన్నాయని. జయ టు మదన్. మరో అద్భుతమైన బాల్ జయన్న ద్వారా. ఓవర్ 10 overs కంప్లీటెడ్. స్కోర్ మూవ్స్ టు 44 పరుగులు 5 వికెట్లు 10 ఓవర్లు ముగిసేసరికి. నసీర్ బెస్ట్ బౌలింగ్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. అంతేనా? 10 overs completed. Score moves to 44 runs, loss of 5 wickets. KPCC. After completed, to 44 runs, loss of 5 wickets. Akhil to Manugpula Puli. Solid defense. అద్భుతమైన బాల్ నసీర్ ద్వారా. Good fielding by Happy. 44 runs. 10 overs complete. Good defense by Akhil Reddy to Mr. Nasir. He is the finest bowler from Buzbuz Nellore. Cut shot. He would like to play cut shot, but fielder is there. Boundary line. Keeper arranging to fielder. Midan Medaga. Yes, so already 2 catches has been taken. Very good fielder by Yesobu. Another defense. Super Very bowling. good bowling, Mr. Nasir. అద్భుతమైన బౌలింగ్ నసీర్. మన టీం పేరేంది? లెక్యూ లెక్యూనా? క్రికెట్ క్లబ్. లెక్యూ.
Lakeview Cricket Club bowler Mr. Nasir. Lakeview Cricket Club bowler 2. See to Akhil, one more defense. Very good bowling by Nasir. Number 12, Jasri number 12, Mr. Nasir, alias Chintamani Puli. Jersey number 12, Mr. Nasir. Nasir to Akhil ready. Covers. Good shot by Akhil ready. Fielding by Sharif. Puli to Madan. 11th over on progress. Puli to Madan. Full toss ball. Wide ball. Puli to Madan. Puli to Madan. Was bowling today. Good economy. Bye. Puli bye. Amar bro. Hindi రావడం నువ్వు వంగలేవు అంటే ఈరోజు మన డే కాదు. 11 ఓవర్లు ముగిసేసరికి 8 పరుగులు 5 వికెట్లు. కేపీసీసీ తేడాగా నడుస్తున్నట్టున్నావన్నా. అమ్మారు నువ్వు ఫ్రెండ్కి వెళ్ళు. షరీఫ్ భాయ్ నేటి వస్తారా? ఏమన్నా వెళ్ళిపోయావా? ఎన్ని మామూలే. యూసఫ్ టు రన్నింగ్లో ఉంది కదా. యూసఫ్ టు అఖిల్. వాట్ ఏ బాల్. గుడ్ బౌలింగ్ యూసఫ్. యూసఫ్ టు అఖిల్ రెడీ. వికెట్ మారే. మంచి ఫీల్డింగ్ ఆరిఫ్ ద్వారా. ఫీల్డింగ్ ఆరిఫ్. డైరెక్ట్గా షూట్ చేస్తుంటే రన్అట్ అయ్యే ఛాన్స్. అద్భుతమైన ఫీల్డింగ్. అంపైర్లో మార్పు. ఫీల్డర్లో మార్పు. యూసఫ్ టు మదన్. నేను క్యాచ్ డ్రాప్ చేసిన ప్రతి ప్లేయరు ఈరోజు సక్సెస్ఫుల్ కాలేదన్నా. 2 పరుగులు 3 పరుగులతోనే వెను తిరుగుతున్నారు. సూపర్ బాల్. మంచి బౌలింగ్ యూసఫ్. గ్రేట్ బాల్. బౌలింగ్ డిఫెన్స్. ఫీల్డింగ్ ఆరిఫ్. పన్నెండు ఓవర్లకి 50 పరుగులు 5 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. ఎంత టార్గెట్ చేస్తారో చూడాలి. లేక్యూ క్రికెట్ గ్రౌండ్లో 150, 160 లేకపోతే సునాయాసంగా చేజ్ అయిపోద్దండి. ఎందుకంటే ఇక్కడ అవుట్ఫీల్డ్ చాలా బలంగా ఉంటుంది. సర్రంటే వెళ్ళిపోద్ది. బాల్ పడిన వెంటనే ఎక్కడ బాల్ ఆగదు. బౌలింగ్లోకి షరీఫ్ 3 ఓవర్లు వేస్తున్నారు.
లేదు భయ్యా. शरीफ कितने बार अंदर देखा షరీఫ్ 4 ఓవర్లు 15 రన్లు 15 రన్లు 1 వికెట్. అద్భుతమైన బౌలింగ్తో లేక్యూ క్రికెట్ కెప్టెన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. క్యాచ్ 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 సంతోషన. వా అద్భుతమైన క్యాచ్. అఖిల్ రెడ్డి లూజ్గా ఆడే ప్రయత్నం, సింగిల్ తీసుకోవాలనే ప్రయత్నంలో వికెట్ కోల్పోయింది. మంచి వికెట్ కోల్పోయిన కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్న సునాయాసంగా పట్టిన సంతోషన్న. ఫయాజ్ అని వస్తుంది, దండు ఫయాజ్ అని వస్తుంది రిజిస్టర్. నేను ఒకసారి చెక్ చేయవా? స్క్రీన్ షాట్ పెట్టండి. మరో మంచి బాల్ షరీఫ్ ద్వారా అదే మళ్ళీ 2వ వికెట్ తీసుకున్న షరీఫ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. యా నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత పే చేస్తా. మరో క్యాచ్ అయ్యే ప్రయత్నం. మంచి బాల్ షరీఫ్ ద్వారా. మరో డాట్ బాల్ షరీఫ్ నుంచి. మిడ్ ఆఫ్ మీదుగా ఒక సింగిల్. అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన జహీర్. బౌలింగ్లోకి యూసుఫ్. స్కోర్ 13 ఓవర్లకి 52 పరుగులు, 6 వికెట్లు. బౌలింగ్లోకి యూసుఫ్ 2 ఓవర్లకి 8 పరుగులు ఇచ్చినారు. ఏం వికెట్ తెలియదు కానీ మంచి బౌలింగ్ చేస్తున్నాడు యూసుఫ్. 52 52 52 13 13. మంచి బాల్ యూసుఫ్ ద్వారా. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న యూసుఫ్. ప్రెజర్లో బ్యాట్స్మెన్స్, ఎందుకంటే వికెట్లు బ్యాక్ టు బ్యాక్ కోల్పోతూ ఉన్నారు. ఈసారి వైట్ బాల్, వైట్. ఇలా ఇవన్నీ ఎక్స్ట్రా రన్స్. ఈ స్కోర్ పెంచే అవకాశం ఉందో లేదో. స్కోర్ పెంచితే కానీ వాళ్ళు కమ్బ్యాక్ ఇవ్వలేరు. మరో టాస్ బాల్ నేరుగా ఫీలర్ చేతికి. జయన్న సునాయాసంగా ఒక సింగిల్ సాధించుకున్న బ్యాట్స్మెన్స్. అంపైర్ నోబ్గా ప్రకటించారు. అది ఇప్పుడు ఫ్రీ హిట్ అయ్యే ఛాన్స్. బ్యాట్స్మెన్ దీన్ని ఏ విధంగా ఆడతాడు చూడాలి. గట్టిగా కొట్టే ప్రయత్నం. గాల్లోకి బంతి. సునాయాసంగా ఒక సింగల్. ఫ్రీ హిట్ని యూజ్ చేయలేకపోయిన బ్యాట్స్మెన్. మరో వైడ్ దిశగా బంతి. బ్యాట్స్మెన్ కొట్టే ప్రయత్నం. ట్రైలర్ మిస్. కేరళ చేయడంతో సునాయాసంగా సింగల్ తీసుకున్న బ్యాట్స్మెన్స్. బ్యాట్స్మెన్ దాన్ని వదులుంటే వైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ బ్యాట్కి తగలడం వల్ల 1 రన్ లభించింది. మంచి కీపింగ్ ఖలీల్ ద్వారా.
మంచి షాట్ ఈసారి మిడ్ ఆన్ దిశగా మంచి ఫీల్డింగ్ జహీర్. ఒక పరుగు లభించింది బ్యాట్స్మెన్కి. సార్ சொல்லுங்க சார். எப்படி இருந்தாலும் எனக்கு முடிவேங்க. எனக்கு எப்படி இருந்தாலும் எனக்கு வேணும். சொல்றீங்க பட் வேலை మంచి బాల్ సార్. అమర్ చక్కగా ఫీల్డింగ్ చేశాడు. అది உங்களுக்கு புரிய மாட்டேங்குது సార్. ఓవర్. சார் நீங்க தான் யோசிங்க சார். நீங்க சொல்றதால நான் அங்க சொல்லிட்டே வரேன். எங்க எப்படின்னா அப்படி கத்துறாங்க சார். நீங்க அசால்ட்டா சொல்றீங்க. ஆயிடும் சொல்றேன். அதே ஆயிடான்னு சொல்லிட்டு இருந்தா என்ன செம்மையா போடுறாங்க அங்க. స్కోర్ ఎంత? 14 ఓవర్లు. 14 ఓవర్లు. 14 టీమ్. एकदम कम डल हो गया. బౌలింగ్లోకి సంతోష్. మంచి షాట్ ఈసారి చేతికి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ చాలా దూరం. హాఫ్ ఛాన్స్. గ్యాప్లో షాట్. 4 రన్స్. మొదటి మరో ఫుల్ టాస్ బాల్. ఫీలర్కి వెళ్తుందా లేదా? ఫీలర్ నేరుగా ఫీలర్ చేతికి కానీ సునాయాసంగా 2 పరుగులు సాధించుకున్న బ్యాట్స్మెన్స్. మరో మిస్ ఫీల్డ్ భరత్ ద్వారా 3వ పరుగుని తీసుకున్న బ్యాట్స్మెన్స్. 2 పరుగులకే ఆగాల్సిన బ్యాట్స్మెన్ భరత్ మిస్ చేయడం వల్ల 3వ పరుగు లభించింది. మరో అద్భుతమైన యార్కర్. సునాయాసంగా ఆడిన బ్యాట్స్మెన్. మరో షాట్ బ్యాట్స్మెన్ ద్వారా కానీ నేరుగా ఫీలర్ చేతికి 1 పరుగు లభించింది. ఎందుకంటే ఓవర్లు అయిపోతున్నాయి. స్కోర్ చూస్తే చాలా తక్కువ ఉంది. దానికోసం బ్యాట్స్మెన్ పెద్ద షాట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరో మంచి షాట్ బ్యాట్స్మెన్ ద్వారా. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇందాక అన్ని డాట్ బాల్స్, సింగిల్స్, డబల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతిసారి బ్యాట్తో తాకి సింగిల్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి బాల్ని రన్గా మలుస్తూ ఉన్నారు బ్యాట్స్మెన్స్. ఈసారి అద్భుతమైన బాల్. బౌల్డ్ అయ్యే ఛాన్స్ కానీ వికెట్ పక్కగా హాఫ్ టైం పక్క నుంచి బాల్. పదిహేను ఓవర్లు ముగిసేసరికి నీ ఫోన్ అన్నా ఒకసారి పేమెంట్ ఇట్లేదు కూడా. हेलो कौन बच्चा फिरता है कहते हैं? 7, 9, 4, 1, 3, 7, 2 సింగిల్ స్ట్రైట్. స్కోర్ ఎంత? 67. 15 ఓవర్లకి 67 పరుగులు, 6 వికెట్లు. కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. నసీర్ బౌలింగ్లోకి. ఆయన కూడా ఇందాక చాలా చక్కగా వేసాడు. తీసుకెళ్ళి ఏ విధంగా కాస్త చూడాలి. మరొక మంచి ఫ్లిక్ షాట్. కీపర్ వెనక దిశగా 4 వెళ్తుంది. 4 వెళ్ళే ఛాన్స్. 4 అద్భుతంగా పరిగెత్తాడు కీపర్ కానీ అది కీపర్ చేతికి దొరకలేదు. కీపర్ కంటే ముందు బాల్ బౌండరీ దిశగా వెళ్ళిపోయింది. అద్భుతమైన నిన్న గీతలు అట్టేశారు వాళ్ళు.
దానికి నేను 4 పురుగు తినే నీ వయసుకి నాకు సంబంధం లేదు. దేవుడా. చాలా అద్భుతమైన బాల్ నసీర్ ద్వారా. మరో డాట్ బాల్, ఎందుకంటే దాని ముందు బాల్ బౌండరీ లభించింది. చాలా సునాయాసంగా ఫ్లిక్ చేసిన బ్యాట్స్మెన్. మరో లెగ్ సైడ్ బాల్, టాస్ బాల్, సునాయాసంగా మిడ్ వికెట్ మీదుగా 4 runs. ఎందుకంటే అక్కడ ఏ ఫీల్డర్ లేడు. ఫీల్డర్ అందరినీ హాఫ్ సైడ్ పెట్టారు, హాఫ్ సైడ్ ఆడించాలని బ్యాట్స్మెన్ని. ఈసారి బాల్ లెగ్ సైడ్గా వేయడంతో బౌండరీ వెళ్ళిపోయింది. ఈ ఓవర్లో 2 బౌండరీలు తరలించిన బ్యాట్స్మెన్. ఈ విధంగా స్కోర్ చాలా అవసరం కృష్ణపట్నం టీంకి, ఎందుకంటే స్కోర్ చాలా తక్కువగా ఉంది. వికెట్లు చూస్తే సగానికి ఎక్కువ వికెట్లు కోల్పోయి ఉంది. మరొక షాట్ నేరుగా పాయింట్ మీదుగా అద్భుతమైన ఫీల్డింగ్ యూసుఫ్ ద్వారా. యూసుఫ్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడండి. మిడ్ వికెట్ మీదుగా మంచి ఫీల్డింగ్ చేసి ఫీల్డింగ్ మార్పులో యూసుఫ్ హాఫ్ సైడ్ వచ్చారు. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు యూసుఫ్. బాల్ చూస్తా ఉండు. మంచి బాల్. మరో టాస్ బాల్. ఈసారి నేరుగా హబీబ్ చేతికి వెళ్తుందా? వెళ్ళింది. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన హబీబ్. నసీర్ ఈ ఓవర్లో సరిగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఫస్ట్ స్పెల్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ స్పెల్లో ఫుల్ టాస్ బాల్స్, షార్ట్ బాల్స్ వేసి బ్యాట్స్మెన్ని ఈ సునాయాసంగా పరుగులు ఇచ్చేశాడు. నసీర్ ఫీల్డింగ్లో మార్పు. మరో స్లో బాల్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ నసీర్ ద్వారా. ఓవర్ ముగిసింది. బౌలింగ్లోకి సంతోష్ అన్న. 16 ఓవర్లు ముగిసేసరికి 77 పరుగులు, 6 వికెట్లు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న లేక్యూ క్రికెట్ క్లబ్ చాలా మంచి బౌలింగ్తో ముందుకు సాగుతుంది. మొదటి బంతి చాలా అద్భుతంగా వేశాడు సంతోష్ అన్న. వికెట్ మిస్, బౌల్డ్ అయ్యే ఛాన్స్, కానీ అది హాఫ్ టైం బయటగా కొద్దిగా ఉన్నది, కానీ బాల్ వికెట్ పక్క నుంచి వెళ్ళిపోయింది. మరో షాట్, క్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది బౌలర్ తలపై నుంచి వెళ్ళింది నేరుగా ఫీల్డర్ చేతికి. 1 పరుగు లభించింది సునాయాసంగా. మాట్లాడుతుంటే ఆపేస్తున్నారా? మరొక షాట్ పాయింట్ మీదుగా. ఈసారి మంచి షాట్, అద్భుతమైన ఫీల్డింగ్. యూసుఫ్ క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆడుతున్నాడండి. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు. 4 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నింది ఈ బాల్ కొట్టిన షాట్కి, కానీ చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన యూసుఫ్. మరో టాస్ బాల్ నేరుగా లాంగ్ ఆఫ్ చేతికి. మిడ్ ఆఫ్ దిశగా కేవలం ఒక సింగిల్ ని సునాయాసంగా తీసుకున్న బ్యాట్స్మెన్. ఉన్నాడు కదా ఇంగ్లీష్ కామెంటేటర్. చిన్నగా రావాలి. ఈసారి గాల్లోకి బంతి నేరుగా ఫీల్డర్ చేతికి. చాలా అద్భుతంగా క్యాచ్ తీసుకున్న హబీబ్. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ టీం. చాలా అద్భుతంగా క్యాచ్ కష్టాల్లో హబీబ్ ద్వారా. చాలా వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే రన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దే నీడ్ టు డూ సంథింగ్ స్పెషల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సినారియో. ఉండదు చూడు.
మా దగ్గర మొత్తం దిగాలి సార్ తీసుకో తీసుకో పర్లేదులే ఏం కాదమ్మా చూడట్టు కాపండి New batsman into the crease. మరో అద్భుతమైన బాల్, Single. సింగల్ సునాయాసంగా Circle. సాధించుకున్న బ్యాట్స్మెన్స్. Now KPCC team has having a heavy task. They need to preserve the wickets as well as need to accelerate the scoring run rate. Difficult task for them. Need to see how they will come out from this situation. కితా స్కోర్ రమజాన్? 82 82 పరుగులు, 17 ఓవర్లు, 7 వికెట్స్. Score 7 వికెట్లు. 17 overs, 82 for 7. Good Yorker from Jayanna. అద్భుతమైన బంతి జయన్న ద్వారా బౌలింగ్లోకి జయన్న. He is a senior thinking Jayanna. bowler. It's not that easy to score runs against him. That too under this pressure situation. మరోష్ క్యాచ్, there's a కానీ chance, గాల్లోకి but బంతి, నో ball landed మ్యాన్స్ safely ల్యాండింగ్. between the fielders. ఒక పరుగు కేపీసీసీకి. కమన్నా, అద్భుతమైన బాల్ వేసిన జయన్న. Batsman is not taking any risk. మరో డాట్ బాల్. Just want to preserve the wickets. Similar ball. సారీస్ మరొక డాట్ బాల్ జయన్న ద్వారా. Offside front man. Even though the batsman is well settled, but he is not trying to score runs. Let's see. ఈసారి వైట్ బాల్, వైట్ బాల్, వైట్ బాల్. White ball. There is a chance for run out. అద్భుతంగా ఫీలింగ్ చేసిన నసీర్. Good fielding from Nazir. At this moment, just singles One are single getting లభించింది between batsmen. Not KPCC much. team కి. They are not aiming much for the boundaries. మరొక మంచి బాల్ జయన్న ద్వారా. ఓవర్, Ball under the bat. ఓవర్లోకి యూసుఫ్. Great miss and a dot ball. Oh, good over came to an end. 18 overs, 85 for 7. 18 ఓవర్లకి 85, 7 వికెట్లు. బౌలింగ్లోకి యూసుఫ్. రెండు. జయ 4 ఓవర్లకి 16, 1 వికెట్. సంతోష్ 4 ఓవర్లకి 23, 3 వికెట్లు. రెండు ఉన్నాయి. ఇంకా ఇది ఆన్లోనే ఉంది. 16 మంచి ఓవర్. మొదటి ఓవర్లో నువ్వు కొట్టించుకునేది, మిగతా అన్ని బాగేశావు. కాదు వాయిస్ మీకు వస్తుంది. సంతోష్ అన్న కూడా మంచి బౌలింగ్. ఏనా ఇంగ్లీష్లో డిస్టెన్స్ వస్తుంది కదా, అంటే ఏం కాదు రెండు వాయిస్ ఒకేసారి వస్తాయి. మరి సాబ్ ఎలా మేనేజ్ చేస్తారు? వచ్చేది ఎవరన్నా. ఈసారి లెగ్ సైడ్ మీదుగా ఫుల్ టాస్ బాల్. నేరుగా 4 రన్స్ ఎక్స్ట్రా. ఆగిపోయింది బాల్, అక్కడే ఆగిపోయింది. రన్అట్ అయ్యే ఛాన్స్, అవుట్. మంచి బ్యాకప్తో రాజేష్ అన్న రన్అట్ చేశాడు. ఆయన ముఖంలో కళ్ళు వచ్చింది, నవ్వు వచ్చింది. ఆయన ఇప్పుడు నవ్వుకి అర్హుడయ్యాడు. ఎందుకంటే ఇంతవరకు ఆయన 3 అవుట్గా ఉండింది. ఎందుకంటే 2 క్యాచ్లు వదిలేశానని బాత్తో, బాల్ వదిలేస్తున్నానని బాత్తో వచ్చి బయటకు వచ్చేసాడు. కానీ ఈసారి మాత్రం వెళ్ళి చాలా అద్భుతంగా ఫీలింగ్ చేసి ఒక రన్అట్ సాధించుకున్న రాజేష్ అన్న. రే రామజన్ పాస్కోరా రన్నింగ్ మ్యాన్. నా నీ గురించి ఇంత చెప్తే పాస్ చేశారంట. బౌలింగ్ అనవసరం. బాల్ తగ్గు సునీల్, ఎత్తుకో సునీల్. బాల్ తగిలేదు, మనం ఏం చేయలేం. క్యాచ్ పడుకుంటాడులే సునీల్. కమాన్ ఇజాబ్, కమాన్ ఇజాబ్. మరొక షాట్ కవర్స్ మీదుగా 4 వెళ్తుందా లేదా, దాన్ని నసీర్ ఆపగలుగుతాడా లేదా? లేదు. చాలా అద్భుతమైన షాట్ కొట్టిన బ్యాట్స్మెన్ కవర్స్ మీదుగా 4 రన్స్.
ఎవరు అదే ఎందుకు ఉన్ని మాట్లాడు అమ్మా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ బాగుంది. ఏం కాదు రెండు కానీ మాట్లాడు ఏం కాదు ఏం కాదు ఏం కాదబ్బా యూట్యూబ్ తీసుకోవాలి. ఏం కాదు నేను 2 వాయిస్లు వస్తాయి. శబాష్ గ్రేట్ క్యాచ్ Yaka. ఏసో మరో వికెట్ ని కొల్లగొట్టాడు. చాలా అద్భుతమైన క్యాచ్ తీసుకున్నా Keeper ఖలీల్. KPCC team is continuously. మరో వికెట్ కోల్పోయింది కేపీసీసీ టీం. స్కోర్ వచ్చిన తరుణంలోనే ఇప్పుడు బ్యాట్స్మెన్లు కోలుకుంటారనే స్థితిలోనే మరో వికెట్ కొల్లగొట్టిన యూసుఫ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరో వికెట్ కోల్పోయిన కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ 87 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది 18.1 బాళ్ళకే. మంచి బౌలింగ్తో ప్రదర్శిస్తున్న యూసుఫ్. లాస్ట్ వికెట్లో ఏ విధంగా కొల్లగొడతారో చూడాలి మరి యూసుఫ్. మరో బంతి, చక్కటి బంతి, చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన యూసుఫ్ వేస్తాడు. Very good ball. Good length and good మంచి line. బాల్ Bowler యూసుఫ్ pulling ద్వారా. for a wicket. Keeper catch. లేదు Not given anything. లేదు Another dot. 2 క్యాచ్లు పట్టిందేనా నువ్వా? వెనక్కి We పరిస్థితి have a నువ్వానేనా? special commentator here. What's your name? 1 second please. Shanu. పాస్ వస్తాయి. Shanu, can you please speak out about our match? Say something. నాకు చెప్పి నువ్వు ఆత్రగా ముఖం మీద వేసుకున్నావా? Yes. అంతేలే ఏదో ఒకటి చెప్పాలి. మంచి బాల్. ఈసారి బ్యాట్స్మెన్ గట్టి కొట్టే ప్రయత్నం నేరుగా కాలుకి. డాట్ బాల్. Very good ball from Yusuf. 5 ఓవర్ వేయడం కోసం వస్తున్న జయన్న. ఎందుకంటే 4 ఓవర్లకి 16 పరుగులు 1 వికెట్. జయన్న 4 ఓవర్లకి 16 పరుగులు 1 వికెట్. యూసుఫ్ 4 ఓవర్లకి 20 పరుగులు 1 వికెట్. 19 ఓవర్లకి 91 పరుగు 9 వికెట్లు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న లెక్యూ క్రికెట్ టీం. ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో చూడాలి. గంట బాల్ జహీర్ గంట. చాలా అద్భుతంగా షాట్ కొట్టాడు కానీ నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళింది. కానీ భారత్ దాన్ని జార విచ్చాడు. ఎందుకంటే అది చాలా గట్టి షాట్ పట్టే అవకాశం ఉంది కానీ అది చాలా మరొక టాస్ బాల్. ఈసారి గాల్లోకి బంది కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడో ఏదో చూడాలి. ఈసారి భరత్ చాలా చక్కగా క్యాచ్ తీసుకున్నాడు. చాలా అద్భుతమైన క్యాచ్ తీసుకున్న భరత్. ఎందుకంటే ఇందాక చాలా ఫోర్స్గా వచ్చిన అద్భుతమైన షాట్. ఫుల్ టాస్ బాల్గా నేరుగా ఫీల్డర్ చేతికి. ఫుల్ టాస్ బాల్ని సునాయాసంగా ఆడిన బ్యాట్స్మెన్. మరొక మంచి షాట్. 2వ రన్ కోసం అద్భుతంగా త్రో. వికెట్ కోల్పోయింది మళ్ళీ. వాట్ ఏ బౌలింగ్. మరొక బాల్ రమజాన్. మరొక బంతి డాట్. రమజాన్ చాలా అద్భుతంగా బాల్ ఇచ్చాడు జయన్నకి. ఎందుకంటే ఆయన ఫీల్డర్ కాదు కాబట్టి. మరొక టాస్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతికి. మంచి ఫీల్డింగ్ చేసిన నసీర్. బౌలింగ్లో చాలా అద్భుతమైన బాల్ యూసుఫ్ ద్వారా. మంచి పేస్ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తున్న యూసుఫ్. ఓవర్ వేస్తాడే చూడు. మరో మంచి బాల్. మరో అద్భుతమైన బాల్ డాట్ బాల్.
మరొక షాట్ గాల్లోకి బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్తుందా వెళ్ళదా. చాలా అయ్యో చేజార్చిన షరీఫ్ చాలా అద్భుతమైన క్యాచ్ సునాయాసంగా తీసుకోవచ్చు, కానీ షరీఫ్ చేజార్చడంతో 2 పరుగులు లభించాయి బ్యాట్స్మెన్కి. ఒక వికెట్ మిస్ అయిపోయింది. షరీఫ్ క్యాచ్ పట్టుంటే మరో వికెట్ కోల్పోయేది. మిస్ చేయడంతో యూసుఫ్ డిసప్పాయింట్ అయ్యాడు. మంచి చేతికి వచ్చిన క్యాచ్ని చేజార్చిన షరీఫ్ మరొక కట్ చేసి మరో మంచి షాట్ బ్యాట్స్మెన్ ద్వారా నేరుగా ఫీల్డర్ చేతికి. అద్భుతంగా ఫీలింగ్ చేసిన రాజేష్ అన్న అద్భుతంగా పడుతున్నాడు. ఆల్ అవుట్ అయిపోయింది 100 లోపేనా చెప్పు 100 లోపు ఆల్ అవుట్ అయిపోయింది. బౌలింగ్లోకి షరీఫ్ ఇందాక క్యాచ్ మిస్ చేయడంతో ఈ వికెట్ నేను తీస్తానని చెప్పి ఈసారి ముందుకు వచ్చాడు. నా చేతితో వదిన క్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వికెట్ తీయగలుగుతున్నాను ముందుకు వచ్చాడు. మంచి బాల్, కానీ అది లెగ్ సైడ్ మీదగా వెళ్ళింది. అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. మంచి బాల్ నా ఆఫ్ సైడ్ పెట్టిన అవకాశం ఇవ్వద్దు బ్యాట్స్మెన్ కి. మరో మంచి బాల్ షరీఫ్ ద్వారా. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న షరీఫ్ వికెట్ల పైన ఆడుతాడు. మరో మంచి బంతి షరీఫ్ ద్వారా. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న షరీఫ్ కిసక్కనే మరో షాట్కి ప్రయత్నం బ్యాట్స్మెన్ విడాన్లో. లాంగ్ ఆన్ మీదుగా మంచి ఫీల్డింగ్ చేసిన హబీబ్ అద్భుతంగా ఫీలింగ్ చేస్తున్నాడు. మరొక కట్ షాట్. థర్డ్ మ్యాన్ దిశగా 2 రన్లు సునాయాసంగా సాధించుకున్న బ్యాట్స్మెన్. చాలా అద్భుతమైన బ్యాటింగ్. లైట్ కట్ నేరుగా థర్డ్ మ్యాన్ దిశగా 2 పరుగులు. చివరి వికెట్ ఎవరు తీస్తారో చూడాలి. మరొక కట్టుకి ప్రయత్నం నేరుగా ఫీల్డర్ చేతికి. ఈసారి రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ లేదు, ఎందుకంటే బ్యాట్స్మెన్ త్వరగా వెనక్కి రీచ్ అయిపోయాడు. మంచి బాల్ ఈసారి షరీఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రాజేష్ అన్నకే రన్అట్లు జయాన్నకి లేవు. అయిపోయింది అయింది టోర్నమెంట్ అని బెటర్ అయింది. వికెట్ ఒక వికెట్ తీస్తే కేపీసీసీ టీం ఆల్అవుట్గా అయ్యే ఛాన్స్, కానీ ఆ వికెట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. 22 ఓవర్లకి 102 పరుగులు 11 వికెట్లు. నసీర్ 3 ఓవర్లకు 16 1 వికెట్. షరీఫ్ 5 ఓవర్లకు 20 2 వికెట్లు. ఆఫ్ కరా తు బోల్తా స్టెమ్. మరొక మంచి బాల్ కవర్స్ మీదుగా సునాయాసంగా 1 రన్ తీసుకున్న బ్యాట్స్మెన్స్ ఈ చివరి వికెట్ మీద ఎన్ని రన్లు పార్ట్నర్షిప్ చేస్తారో చూడాలి. అబ్బాయి షాట్ ఆడుతూ వెనక్కుండు. మరో మంచి బాల్ నసీర్ ద్వారా. మరొక షాట్కి ప్రయత్నం
కానీ పెద్ద దూరం వెళ్ళలేదు, నేరుగా ఫెయిల్ వచ్చేది. మంచి ఫెయిల్ చేసిన ఆరిఫ్ చివరి వికెట్ మీద పార్ట్నర్షిప్ నిలబడుతూ వస్తుంది. మరొక టాస్ బాల్, బ్యాట్స్మెన్ గట్టిగా కొట్టే ప్రయత్నం, నేరుగా ఫీల్డర్ చేతికి. రెండో పరుగు కోసం రన్నర్ పిలిచిన నిరాకరించిన బ్యాట్స్మెన్. చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆరిఫ్. నసీర్ మరొక మంచి బాల్, నేరుగా మిడ్ వికెట్ మీదుగా నేరుగా ఫీల్డర్ చేతికి. ఒక రన్ సునాయాసంగా తీసుకున్న బ్యాట్స్మెన్స్. లాస్ట్ వికెట్ మీద మంచి పార్ట్నర్షిప్ అండి. బాల్ని డాట్ చేయకుండా సింగిల్స్ డబుల్స్ ఆడుతున్న బ్యాట్స్మెన్స్. ఈసారి అద్భుతమైన యార్కర్. బ్యాట్స్మెన్ ముందుకెళ్ళే కొట్టే ప్రయత్నం. ఈ ఓవర్లో డాట్స్ పాల్స్ ఏమీ లేవండి. సింగిల్స్ మీద సింగిల్స్ డబల్స్ తిరుగుతూ మంచి రన్స్ చేశారు. 23 ఓవర్లు. నా పవర్ సజ్ ఉంది, పవర్ సజ్ లేదా తనా? స్కోరు 107 పరుగులు, 11 వికెట్లు, 23 ఓవర్లు. కేవలం 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇంకా సంతోష్ అన్న బౌలింగ్లోకి. మరో మంచి బాల్ సంతోష్ అన్న ద్వారా డాట్ బాల్. రాయింది స్వామి, అక్కడ క్యాచ్ పోతే పోయింది. మరొక షాట్కి ప్రయత్నం. అద్భుతంగా బౌలింగ్ చేసిన హ్యాపీ. గుడ్ బౌలింగ్ అన్నా. జహీర్ క్యాచ్ బ్యాక్. మరొక మంచి షాట్. ఒక సింగిల్ సాధించుకున్న బ్యాట్స్మెన్స్. ఫీల్డింగ్లో మార్పు. రాజేష్ అన్న బయటకు వస్తున్నాడు గ్రౌండ్లో నుంచి. ఈసారి మంచి బాల్, బౌల్డ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన సంతోష్ అన్న. ఇన్నింగ్స్ ముగిసింది. 108 పరుగులకి ఆల్అౌట్గా ముగిసింది. 107 పరుగులు, 12 వికెట్లు, 108 పరుగులకి ఆల్అౌట్గా వెనుతిరిగిన బ్యాట్స్మెన్స్. కేపీసీసీ టీం 108, లేక్ క్రికెట్కి 109 పరుగులు సాధిస్తే సునాయాసంగా గెలుపు లభిస్తుంది. ఇక్కడతో మొదటి ఇన్నింగ్స్ అయిపోయింది. రెండో ఇన్నింగ్స్కి కాసేపట్లో 10 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం. రమజాన్ పడిపోతాం ముందరకి. ఆ మూల ఫ్లోలో పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఎంత స్కోర్ ఎంత? ఇది ఎండ కళ్ళలో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. లేక్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్లో స్ట్రైక్లో రాజేష్, నాన్ స్ట్రైక్లో ఖలీల్. మొదటి ఓవర్ కరీముల్లా నుండి మొదటి బాల్ డాట్ బాల్, చక్కటి బాల్. స్టంపింగ్కి ఛాన్స్ ఉన్నింది, మిస్ అయింది. మరొక చక్కటి బాల్ కరీముల్లా నుండి, రెండవ బాల్ డాట్ బాల్. చక్కటి షాట్, 4కి వెళ్ళే అవకాశం. స్క్వేర్ లెగ్ మీదుగా
ఇట్స్ ఎ బౌండరీ. గుడ్ షాట్ బై రాజేష్ దమ్రో. స్వీప్ షాట్ ఆడారు. కరుముల అన్న కొంచెం స్లో బౌలింగ్ చేస్తారు కాబట్టి ఆ ఛాన్స్ ఉంది. బట్ యాక్చువల్గా ఆయన ఫీల్డర్ కరెక్ట్గా ప్లేస్ చేసుకుని ఉన్నారు. కాకపోతే ఫీల్డర్ కొంచెం వైడ్గా ఉండబట్టి అది చాలా దూరంగా వెళ్ళింది. ఇట్స్ ఎ బౌండరీ. గుడ్ షాట్ బై రాజేష్ దమ్రో. మరొక చక్కటి బాల్, డాట్ బాల్. టార్గెట్ 20 ఓవర్లకి 109 పరుగులు. చూద్దాం లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ ఎన్ని ఓవర్స్లో స్కోర్ చేస్తారా లేక కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ కంబ్యాక్ చేస్తారో చూడాలి. అద్భుతమైన షాట్. మళ్ళీ ఫీల్డర్ని పెట్టుకే ఉన్నారండి కరుముల్లా. ఆయన కరెక్ట్గా ఫీల్డింగ్ పర్ఫెక్ట్గా ప్లేస్ చేసి మరి బౌలింగ్ చేస్తున్నారు. చక్కటి బౌలింగ్. ఇట్స్ డాట్ బాల్. చివరి బంతి డాట్ బాల్. చక్కటి షాట్ మౌలాలి. మొదటి బాల్ టాస్ బాల్. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. స్ట్రైక్లో ఖలీల్. ఇట్స్ వైడ్ బాల్. మంచి షాట్ కాకపోతే గాల్లో ఉంది. ఏడే ఉంది బాల్. చూడడానికి మిస్ షాట్ అయిపోయింది. క్యాచ్కి అవకాశం ఉంది. బట్ కరుముల అన్న బ్యాక్ నుంచి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. క్యాచ్కి అయితే ఛాన్స్ అయితే ఉన్నిందండి. మరొక ఫ్లిక్ షాట్ స్క్వేర్ లేదు మీదుగా. టాస్ బాల్. కేవలం 1 పరుగు మాత్రమే లభించే అవకాశం. మంచి బౌలింగ్ మౌలాలి నుండి. వెళ్తే మిస్ ఫీల్డ్. 4కి వెళ్ళే అవకాశం పోతుందో లేదో చూడాలి. 4 పోయేటట్లేదు. లేదండి ఫీల్డర్ రన్నర్స్ చాలా స్లోగా ఉన్నారు. చాలా ఈజీ. 2 పరుగులని కొంచెం కష్టం మీద తీసుకున్నారు. 2 పరుగులు. క్యాచ్. మంచి టఫ్ క్యాచ్ అండి. చాలా హార్డ్ క్యాచ్ అది. ఎందుకంటే బ్యాట్స్మెన్ మంచి హార్డ్గా హిట్ చేశారు స్ట్రైట్. బౌలర్ బౌలింగ్ వేసి ఆ మూమెంట్లో దాన్ని పట్టడం అనేది చాలా కష్టతరమైన విషయం. మరొక షాట్కి ప్రయత్నం. ఏ పరుగు లభించలేదు. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఓవర్ సమాప్తం. 2 ఓవర్లకి 11 పరుగులు. బౌలింగ్లోకి కరుముల్లా తన 2వ ఓవర్ వేయడానికి వచ్చారు. మరొక స్వీప్ షాట్. ఫైన్ లెగ్ మీదుగా. ఫైన్ లెగ్ కాదు అది. మంచి 4. చక్కటి బౌండరీ. ఇందాకే అదే షాట్ ఇందాక కూడా ట్రై చేశారు. మరొక షాట్. సేమ్ పొజిషన్, సేమ్ షాట్, సేమ్ బౌలర్. మరొక స్వీప్ షాట్కి ప్రయత్నం రాజేష్ దామ్రో నుండి. డాట్ బాల్. షాట్ లాంగ్ ఆన్ మీదుగా. ఫీల్డరు ఇన్సైడ్ సర్కిల్ ఉన్నాడు కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు రాజేష్ దామ్రో. మంచి బౌండరీ. మరొక స్వీప్ షాట్కే ప్రయత్నం అండి. కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. 1 పరుగు లభించింది. చివరి 2 బంతులు. మరొక షాట్ లాంగ్ ఆన్ మీదుగా. చక్కటి బ్యాటింగ్ అండి ఖలీల్ నుండి. సూపర్ బ్యాటింగ్. మళ్ళీ మరొక షాట్ అండి ఎక్స్ట్రా కవర్ మీదుగా. బౌండరీ వెళ్ళే అవకాశం. మంచి ఫీల్డర్స్ అందుకోలేకపోయారు. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్. చక్కటి బ్యాటింగ్ ఖలీల్ నుండి. 3 ఓవర్లు సమాప్తం. 28 పరుగులు. మంచి స్కోర్ పెడుతున్నారు ఓపెనర్స్. చూద్దాం ఎంతసేపు కొనసాగుతుందో.
బౌలర్లో మార్పు. బౌలర్ పేరు అనూక్, కొత్త బౌలర్. వికెట్ కోసం చూస్తున్న కేపీసీసీ. చూద్దాం ఈ ఓవర్లో బ్రేక్ త్రూ ఏమన్నా దొరుకుతుందేమో. చక్కటి బలం, ఇన్సైడ్ ఎడ్జ్, బౌండరీకి వెళ్ళే అవకాశం. ఇక్కడ అవుట్ ఫీల్డ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుందండి, ఎక్కడ బాల్ ఆగే ప్రసక్తే ఉండదు. ఇట్స్ బౌండరీ. మనం పెట్టినాక ఆ పక్కలకి వెళ్ళి ఈ పక్కలకి వెళ్ళి దీంట్లో పోతలేదు బాల్. వా, మంచి షాట్, లేట్ కట్, ఫస్ట్ స్లిప్ జోగి. వినయ్ కీపర్ మంచిగా ట్రై చేశాడు, దొరకలేదు. డాట్ బాల్ నేరుగా ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్. చింటూ పక్కకి వెళ్ళాలి. మా చింటూ మరొక ఇన్సైడ్ ఎడ్జ్, లేదు. ఈసారి బౌండరీ పోయే అవకాశం అయితే లేదు. 2 పరుగులకు ఛాన్స్ ఉంది. చూద్దాం. ఫీల్డర్స్ ఈయన 6 నెలల కడుపుతో ఉన్నట్టు పరిగిస్తున్నాడు బ్యాట్స్మెన్. స్ట్రైట్ డ్రైవ్ అండి. ఈయన మ్యాచ్ బాల్ ప్లేయరు, మ్యాచ్ బాల్తో ఆడినట్టు ఆ టైమింగ్ చేశాడు. కాకపోతే ఇది టెన్నిస్ బాల్ కాబట్టి ఆ టైమింగ్ ఈ టైమింగ్ వేరు. ఖచ్చితంగా స్టిచ్ బాల్ అయితే డిసైడ్ పోలండి. మంచి షాట్, 1 పరుగు లభించింది. మంచి ఫీల్డింగ్ కేపీసీసీ నుండి. గాలిలోకి బాల్, చూద్దాం క్యాచ్ ఇచ్చే అవకాశం ఉందా. చూడడానికి లెమన్స్ ల్యాండ్ ఉండేటట్టుంది, ఛాన్స్ లేదండి. మంచి ప్రయత్నం ఫీల్డర్ల నుండి, మంచి ప్రయత్నం, కాకపోతే అది కంప్లీట్గా గ్యాప్లోకి వెళ్ళింది. మంచి షాట్కి ప్రయత్నం చేశారు ఖలీల్. క్యాచ్ వెళ్ళే అవకాశం ఉండింది, బట్ నో మ్యాన్స్ ల్యాండ్. 3 ఫీల్డర్స్ చాలా బాగా ట్రై చేశారు. స్లోవర్ బాల్, చక్కటి థింకింగ్ బౌలర్ నుండి. బ్యాట్స్మెన్ ఒప్పుతున్నారని చెప్పి పేస్ తగ్గించి బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు సమాప్తం, 37 పరుగులు. చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. చూద్దాం ఈ పార్ట్నర్షిప్ ఎంతసేపు కొనసాగుతుందో. పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు కేపీసీసీ. మంచి ప్లాన్ రచిస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏ బౌలర్ దింపుతారో, వికెట్ ఏమైనా దొరుకుతుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ న్యూ బౌలర్ వేలాయుధం. చూద్దాం, ఈయనకి గ్రౌండ్లో మొదటి మ్యాచ్. షాట్కి ప్రయత్నం రాజేష్ దమ్రో నుండి. కొద్దిగా స్లో బాల్, పేస్ లేదు. మంచి బౌలింగ్. మొదటి బాల్ డాట్ బాల్. చక్కటి ఆఫ్ సైడ్ షాట్, కవర్స్ మీదుగా ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్. మొదటి 2 బాల్ డాట్ బాల్. స్వీప్ షాట్కి ప్రయత్నం, డాట్ బాల్, మరొక డాట్ బాల్. చక్కటి బౌలింగ్ కేపీసీసీ నుండి. మంచి బౌలింగ్ వేలాయుధం. మొదటి 3 బాల్ 3 డాట్గా వేశారు. మరొక స్లో బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్గా అందుకోలేకపోయారు. ఆయన షాట్గా ప్రయత్నిస్తున్నారు. మొదటి 4 బాల్ డాట్ బాల్స్. మరొక ఆఫ్ సైడ్ బంతి. పాయింట్ మీదుగా ఆడే ప్రయత్నం. బ్యాట్స్మెన్ బీటన్. కీపర్ చేతుల్లోకి బాల్. చక్కటి బౌలింగ్ వేలాయుధం నుండి. చూద్దాం ఓవర్ మేడిన్ అవుతుందో లేదో. మంచి బౌలింగ్. మిడ్ వికెట్ మీదుగా రాయికి తగిలింది. సింగిల్ రన్. ఓవర్ కంప్లీట్. 5 ఓవర్లకి 38. నెక్స్ట్ బౌలర్ అఖిల్, సీనియర్ మోస్ట్ బౌలర్. మరొక షాట్, క్యాచ్కి ప్రయత్నం. టాప్ ఎడ్జ్ 2 పరుగులకు అవకాశం. బ్యాట్స్మెన్ పరిగెత్తట్లేదండి. 2 పరుగులకు అవకాశం ఉన్న బ్యాట్స్మెన్ కేవలం 1 పరుగుకే ఆగిపోయారు. మంచి బౌలింగ్ అఖిల్ నుండి. టాప్ ఎడ్జ్ తీసుకొని కీపర్ మీదుగా వెనక్కి వెళ్ళింది బాల్. బౌండరీ అయితే పోలేదు. మరొక షాట్, చక్కటి షాట్ ఖలీల్ నుండి లెగ్ సైడ్ మీదుగా. ఇట్స్ బౌండరీ. వెల్ ప్లేడ్ ఖలీల్. మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు ఖలీల్. మరొక షాట్. ఇది బౌండరీ పోతుందో లేదో చూడాలి. అవకాశం ఉందండి. ఫీల్డర్ మాత్రం చాలా హార్డ్గా పరిగిస్తున్నారు. 4.
ఫీల్డర్ అక్కడ లేడు. సో లాంగ్ ఆన్ ఫీల్డర్ లోపల ఉన్నాడు. సో దానివల్ల మంచి షాట్ అండి. పవర్ ప్లే కాబట్టి మీకు జస్ట్ ఫీల్డర్ని బీట్ చేసే చాలు, మీకు ఆ బాల్ బౌండరీ దగ్గర ఆగుతుంది. మంచి బ్యాటింగ్ ఖలీల్ నుండి. చూద్దాం, 2 బాల్లో 2 ఫోర్స్ ఇచ్చారు అఖిల్. ఈ బాల్తో కంబ్యాక్ చేస్తారో లేదో చూడాలి. మరొక షాట్ ప్రయత్నం, ఫీల్డర్ చేతిలో మిస్ ఫీల్డ్. 4 వెళ్తుందా లేదో చూడాలి. లేదండి, ఈ బ్యాట్స్మెన్ డెలివరీ టైం దగ్గర పడింది, పరిగెత్తట్లేదు. కామెడీ కండి. ఈసారి క్యాచ్ అవకాశం రన్నింగ్ చేస్తున్నాడు, ఫాస్ట్ రన్నింగ్. ఓ లేదండి, లేదండి, అవకాశమే లేదు. అన్ని ఎడ్జ్లు తీసుకుంటున్నాయి, అన్ని టాప్ ఎడ్జెస్. కీపర్కి ఎటువంటి అవకాశం లేదు, కేవలం ఓవర్ మాత్రమే లభిస్తుంది. మరొక షాట్ అండి, షార్ట్ బాల్. మిస్ ఫీల్డ్, మిస్ ఫీల్డ్, మిస్ ఫీల్డ్ మరొక బౌండరీ. ఈ ఓవర్లో 3 బౌండరీలు సాధించిన ఖలీల్. ఓవర్ సమాప్తం. 6 ఓవర్లకి 53 పరుగులు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. చూద్దాం లాస్ట్ ఓవర్లో ఎంత స్కోర్ పెడతారు, లేదా వికెట్ ఏమైనా తీస్తారా చూద్దాము. ఇందాక వేలాయుధం చాలా చక్కటి బౌలింగ్ చేశారు, కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చారు. బ్యాట్స్మెన్ని బట్టి ఆయన స్లో బాల్స్, ఆఫ్ సైడ్ నుంచి మంచి బాల్స్ అనేది వేస్తున్నారు. చూద్దాం ఈ ఓవర్లో ఏమైనా వికెట్ తీసే అవకాశాలు ఏమన్నా లేవనేది. లేదండి, సింగిల్కి ప్రయత్నం లేదు, ఫీల్డర్ చేతుల్లో ఉంది. మంచి బాల్. చెప్పానండి ఇందాకే, ఈ బౌలర్ బ్యాట్స్మెన్ యొక్క మూమెంట్ని బట్టి చూసి చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క బాల్ పేస్ చేస్తున్నారు, ఒక్కొక్క బాల్ స్లో బాల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాట్స్మెన్ ముందుకి వెళ్ళి షాట్ ఆడదామని ప్రయత్నించారు, చాలా చక్కటి స్లో బాల్ వేశారు. మంచి బౌలింగ్, మంచి బౌలింగ్, చక్కటి డిఫెన్స్. రివర్స్ ఆయన అట్టాగ్ ఆఫ్ సైడ్ ఆడలేకున్నానని చెప్పి రివర్స్ తో కవర్స్ మీదుగా, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 6 కొట్టారండి. ఇది మొదటిసారి ఆయన నుంచి ఇటువంటి షాట్ నేను చూడటం అండి. ఈయన మంచి బ్యాట్స్మెన్ అని తెలుసు, కానీ ఎంత మంచి బ్యాట్స్మెన్ నాకు తెలీదు. మళ్ళీ షాట్, చక్కటి లాంగ్ ఆన్ మీదుగా లెఫ్ట్ హెడ్ షాట్, ఇట్స్ ఎ బౌండరీ. చక్కటి బ్యాటింగ్ రాజేష్ అమ్రో నుండి. ఓవర్లో చివరి బంతి, మరొక షాట్కి ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి, ఏ పరుగు లభించలేదు. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లకి 63 పరుగులు. చూద్దాం నెక్స్ట్ బౌలర్లో కొత్త బౌలర్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. చూద్దాం బ్రేక్ త్రూ లభిస్తుందో లేదో. ఇద్దరు చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. రాజేష్ అమ్రో 29 బంతుల్లో 36 పరుగులు, ఖలీల్ 13 బంతుల్లో 26 పరుగులు. ఖలీల్ 2 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. వికెట్ల కోసం సెర్చ్ చేస్తున్న కేపీసీసీ. చూద్దాం న్యూ బౌలర్ వికెట్ తీసుకుంటారో లేదో చూడాలి. న్యూ బౌలర్ రాజేష్, ఈయనకి గ్రౌండ్లో మొదటి మ్యాచ్ అనుకుంటాను. ఇది సంక్రాంతికి 2026 ట్రై సిరీస్ ప్లాన్ చేశాం. కేపీసీసీ వర్సెస్ లేక్యూ క్రికెట్ క్లబ్ అండ్ వింటేజ్ క్రికెటర్స్ 3 టీంలు కలిపి ఒక చిన్న టోర్నమెంట్ ప్లాన్ చేశాం. ఈరోజు రేపు మ్యాచ్లు. ఓ మంచి స్లో బాల్, ఫీల్డర్ కీపర్ నుండి మిస్, బై రన్. 2 పరుగులు లభించే అవకాశం, 2 పరుగులు ఈజీగా లభించే అవకాశం. చాలా చక్కటి బౌలింగ్. బౌలర్ నుంచి కీపర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి బాల్ వస్తుందని, ఆయన పేస్ బౌలర్ని ఎక్స్పెక్ట్ చేశాడు, కాకపోతే కంప్లీట్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్ చేశారు. కీపర్ దాన్ని గెస్ట్ చేయలేకపోయారు. 2 పరుగులు బైస్ ద్వారా. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎడ్జ్ అండి, ఎడ్జ్ తీసుకుంది. ఫైన్ లెగ్ మీదుగా బాల్, 4 వెళ్ళే అవకాశం ఉందా లేదా. ఇట్స్ ఎ బౌండరీ, స్లోగా బౌండరీ వెళ్ళిపోయిందండి. ఖలీల్ ఖాతాలో మరొక బౌండరీ. ఖలీల్ ఆల్రెడీ 5 బౌండరీలు కొట్టున్నాడు, ఇది 6వ బౌండరీ ఖలీల్ ఖాతాలోకి. చూద్దాం బౌలర్ కంబ్యాక్ చేస్తారో లేదో. బాగా క్యాచ్కి అవకాశం, కాకపోతే ఈసారి కూడా నో మ్యాన్స్ ల్యాండ్ అయ్యచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. ఓ
ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. సేమ్ షాట్స్, ఖలీల్ ఒకటే షాట్స్ ఆడుతున్నాడు. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. టాస్ బాల్, డ్రైవ్ ఆడే ప్రయత్నం, డైరెక్ట్ బౌలర్ చేతుల్లోకి, ఏ పరుగు లభించలేదు. చివరి 2 బంతుల ఓవర్లో స్వీప్ షాట్, ఫైన్ లెగ్ మీదుగా, ఫీల్డర్ లేరు అక్కడ. ఇట్స్ ఎ బౌండరీ. ఈ ఓవర్లో 2వ బౌండరీ. ఒక బౌండరీ ఖలీల్ సాధించారు, 2వ బౌండరీ రాజేష్ దమ్రో. మరొక స్వీప్ షాట్కే ప్రయత్నం. ఓవర్ సమాప్తం. 74, 8 ఓవర్లు సమాప్తం అండి. 8 ఓవర్లు కంప్లీట్. 74 పరుగులు, ఏ వికెట్ కోల్పోలేదు. నెక్స్ట్ బౌలింగ్లోకి కరీముల్లా. క్షమించాలి, కరీముల్లా అనుకుంటున్నాను. చూద్దాం కెప్టెన్ ఏ డిసిషన్ తీసుకుంటారు. ఓకే, మా గెస్ కరెక్ట్ అయింది. కరీముల్లా బాయ్. చూద్దాం, కరీముల్లా సీనియర్ మోస్ట్ బౌలర్. మంచి షాట్, కేవలం ఒక పరుగు మాత్రం లభించే అవకాశం. చూద్దాం ఈ ఓవర్లో ఏమన్నా వికెట్ దొరుకుతుందో లేదో. మంచి షాట్. మిస్ ఫీల్డ్, కేవలం ఒక పరుగు మాత్రమే. తొందరపడకుండా ఆఫ్ సైడ్ బాల్ని నిదానంగా లెట్ కట్టాడాడు. పాయింట్ మీదుగా కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. మంచి బ్యాటింగ్, ఫీల్డర్ చేతుల్లోకి, పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి. మంచి షాట్ అండి, బ్యాక్ స్క్వేర్ లెగ్ మీదుగా, బ్యాక్వర్డ్ స్క్వేర్. మరొక బౌండరీ, చక్కటి ఫీల్డింగ్కి ప్రయత్నం, బట్ బాల్ అందలేదు. ఖలీల్ ఖాతాలోకి మరొక బౌండరీ. రివర్స్ షాట్ ప్రయత్నం అండి, మంచి షాట్ పాయింట్ మీదుగా. మంచి ఫీల్డర్, చాలా చక్కటి ఫీల్డింగ్, కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. ఓవర్లో చివరి బంతి, కరీముల్లా మంచి షాట్కి ప్రయత్నం, లో టాస్ బాల్, లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతుల్లోకి, కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. కరీముల్లా ఓవర్లో చివరి బంతి. ఓవర్ సమాప్తం. 81 పరుగులు, 9 ఓవర్లు 81 పరుగులు, ఏ వికెట్లు కోల్పోకుండా లేక్ క్రికెట్ క్లబ్ చేస్తున్నారు. 96 బాల్లో 29 పరుగులు మాత్రమే కావాలి. చూద్దాం. 81, 9 ఓవర్స్ 81. ఇది టోర్నమెంట్ కాబట్టి రన్ రేట్, నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకం అవుతుంది ప్రతి టీంకి. 2 మ్యాచ్లు ఉంటాయి. ఆపోజిట్ లైక్ కైండ్ ఆఫ్ రౌండ్ రాబిన్. ఒక రౌండ్ ఆడతారు ఇద్దరు టీమ్స్తో. చూద్దాం వికెట్ సాధిస్తారా లేదా ఈ ఓవర్లో. మౌలాలి బ్యాక్. మౌలాలి చక్కటి బౌలింగ్ చేస్తున్నారండి. ఫ్లిక్ షాట్, లోటాస్ ఫ్లిక్ షాట్, ఒక పరుగు రాజేష్ దమ్రో ఖాతాలోకి. మౌలాలి చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. మంచి వేరియేషన్ బౌలింగ్ కూడా చేస్తారండి. మొదట 6 పరుగులు మాత్రం ఇచ్చారు. మళ్ళీ ఫీల్డర్ అక్కడే ఉన్నారు. నైస్, సూపర్. బౌలర్ దగ్గర ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఎందుకంటే ఒక బాల్ అనేది వేసేటప్పుడు ఫీల్డర్ని ఏ పక్క పెట్టుకోవాలి, బ్యాట్స్మెన్ ఏ పక్క ఆడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చూసేసుకోవాలి. ఫీల్డర్ లేకపోతే బౌండరీ ఉండేది. మరొక టాస్ బాల్, గ్యాప్లోకి 2కు అవకాశం. చూడు 50 మిస్ అయిపోతాయి ఇద్దరు. మరొక వావ్, సూపర్ లేట్ కట్ అండి, బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా. జస్ట్ తగ్గించాడు అంతే. జస్ట్ బ్యాట్ ఓపెన్ అప్ చేశాడు. చక్కటి బ్యాటింగ్ రాజేష్ నుండి.
థర్డ్ బాల్. క్యాచ్ మిస్ అండి. ఫీల్డర్ చేతుల్లోకి పాయింట్లో క్యాచ్ మిస్ అయింది. 10 ఓవర్ల సమాప్తం. 87 పరుగులు. ఏ వికెట్ కోల్పోకుండా చేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎల్విసిసి. బౌలింగ్లోకి రాజేష్ తన మొదటి ఓవర్లో 2 పరుగులు ఇచ్చారు. అవి కూడా ఎడ్జెస్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్కి దగ్గర కలిపి మరొక షాట్కి ప్రయత్నం. కేవలం 1 పరుగు మాత్రమే లభించే అవకాశం. కేవలం 1 పరుగు మాత్రమే. మరి మరొక స్వీప్ షాట్ కి ప్రయత్నం. ఇట్స్ బౌండరీ. 50-50. ఇటు చూపించానా? వెల్ ప్లేడ్ రాజేష్ అన్న. ఇటు చూపించాలి. వెల్ ప్లేడ్. పర్లేదు. 6వ నెల అన్నందుకు ఫీల్ అవ్వబాకు. 50తో మంచి బ్యాటింగ్. రాజేష్ దమ్లో 39 బాల్లో 50 పరుగులు, 8 ఫోర్ల సాయంతో. మరొక సింగిల్ ఫీల్డర్ చేతుల్లోకి. అదే ఆని త్రో వచ్చింది, నిదానంగా వచ్చింది అది. మరొక షాట్కి ప్రయత్నం ఖలీల్ నుండి. డాట్ బాల్. చివరి 2 బంతులు. మరొక షాట్, కాకపోతే ఫీల్డర్ అక్కడే ఉన్నాడు. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. చక్కటి బౌలింగ్ చేస్తున్నారు రాజేష్. ఓవర్లో చివరి బంతి. రివర్స్ స్వీప్ కి ప్రయత్నం. మిస్ ఫీల్డ్. ఏ పరుగు లభించలేదు. ఇట్స్ అవుట్. హబీబ్ వికెట్. వికెట్ సాధించారండి. మొదటి బాలు. 1 పరుగు అవకాశం లేదు. సర్లే. మంచి బాల్. తేజ తన మొదటి బాల్తోనే వెల్ సెటిల్ బ్యాట్స్మెన్ ఖలీల్ని అవుట్ చేశారు కీపర్ క్యాచ్గా. స్ట్రైక్లో హబీబ్. మొదటి 2 బాల్లో కూడా హబీబ్కి చక్కటి బౌలింగ్ చేశారు తేజ. లేట్ కట్. మంచి ఫీల్డింగ్. మరొక ఓవర్ త్రో. ఈ బ్యాట్స్మెన్ రెడీగా లేడు. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. మంచి షాట్కి ప్రయత్నం. లెగ్ సైడ్ ఫుల్ షాట్. ఫీల్డర్ నుంచి మిస్. 2 పరుగులకు అవకాశం, కాకపోతే బ్యాట్స్మెన్ ఫాస్ట్గా లేరు. సూపర్ షాట్. ట్రేడ్ మార్క్ షాట్ హబీబ్ దండి. రైటేనా? బౌండరీ. హబీబ్ నుండి బౌండరీ. 12 ఓవర్లకి 100 పరుగులు. కవర్స్ మీద క్యాచ్కి అవకాశం ఉందండి. మంచి క్యాచ్. 2వ వికెట్ కోల్పోయిన లెగ్ క్రికెట్. రాజేష్ దామ్రో 50 పరుగుల దగ్గర వెనుదిరి గారు 51. బౌలింగ్లోకి విజయ్ తన మొదటి బాల్ వికెట్ తీసుకున్నారు. కొత్త బ్యాట్స్మెన్ షహీర్ తన మొదటి బాల్ సింగిల్ తీసుకున్నారు. స్ట్రైక్లో హబీబ్. 9 పరుగులు కొట్టాలి. 9-8. కవర్స్ మీదుగా షాట్. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్. మంచి షాట్ జైర్ నుండి ఫీల్డర్ చేతుల్లోకి బాల్. ఏ పరుగు లభించలేదు.
మంచి షాట్, మంచి ఫీల్డింగ్, మంచి బౌలింగ్ విజయ్ నుండి. వైట్ బాల్, ఫీల్డర్ కీపర్ మిస్, బౌండరీ వెళ్ళే అవకాశం చిన్నగా పోతుంది, పోతుందా ఇట్స్ బౌండరీ, ఇట్స్ బౌండరీ. వైడ్ +4, కేవలం ఒక పరుగు మాత్రమే, ఒక్క పరుగు కొడితే స్కోర్ ఇప్పుడు ప్రస్తుతానికి లెవెల్ అయ్యింది. ఒక పరుగుతో విన్ను సాధిస్తారు లేక్ క్రికెట్ క్లబ్. డ్రాపింగ్ ఎవరా ట్రోఫీ ఒక పరుగు సాధించారు. దీంతో లేక్ క్రికెట్ క్లబ్ విజయం సాధించారు. చక్కటి బ్యాటింగ్ చేశారండి. రాజేష్ దామర్ 52 పరుగులు 43 బాళ్ళలో, ఖలీల్ 26 బంతుల్లో 40 పరుగులు, హబీబ్ 6 బాళ్ళలో 7, జైర్ 3 బాళ్ళలో 2. వెల్ ప్లేడ్ ఎవరీవన్, మంచి గేమ్ ఆడారు.